సౌత్‌లో ఒక పర్టిక్యులర్ పార్టీ పవర్‌లోకి రావాలంటే ఒక్క ఓట్ బ్యాంక్‌ని నమ్ముకుంటే పనైపోతుంది. ఆ ఓట్ బ్యాంక్ మరేదో కాదు మైనారిటీ ఓట్ బ్యాంక్. అంటే క్రిస్టియన్స్ మరియు ముస్లిమ్స్. మరీ ముఖ్యంగా క్రిస్టియన్ ఓట్ బ్యాంక్‌ని గనక ఒక పర్టిక్యులర్ పార్టీ గ్రాబ్ చేసుకోగలిగితే ఆ పార్టీదే అధికారం. చాలా మంది అనుకుంటారు. అదేంటి హిందూస్ కదా మెజారిటీ, హిందూస్ కదా డిసైడింగ్ ఫ్యాక్టర్, క్రిస్టియన్స్ ఎలా అవుతారని చెప్పి చాలా మంది అనుకుంటారు. హిందూస్ ఓట్లలో చాలా వరకు చీలికుంటుంది. కొంతమంది రెడ్డీస్ అనుకుంటే వాళ్ళు వైసీపీకేస్తారు. కమ్మ వాళ్ళు టీడీపీకేస్తారు. కాపులు వైసీపీకి, టీడీపీకి ఇట్లా బైఫర్కేట్ అనేది అవుతుంది ఓట్ బ్యాంక్. సో, ఈ హిందూ ఓట్ బ్యాంక్ అనేది ఎప్పుడు కూడా ఈ డివైడ్ అండ్ రూల్ పాలిసీ ప్రకారం ఉంటుంది. కానీ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్‌లో హిందూ ఓట్ బ్యాంక్ ఉన్నంత చీలికుండదు. వాళ్ళు మూకుమ్మడిగా ఒక పార్టీకి వేయాలంటే ఆ పార్టీకే వేస్తారు. అక్కడక్కడ కాస్త చీలికలు ఉండొచ్చు తప్పితే హిందూ ఓట్ బ్యాంక్‌లో ఉన్నంత చీలికైతే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్‌లో ఉండదు. ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అంటే దళిత్ క్రిస్టియన్స్‌తో కూడా కలిపి చెప్తాను. ఈ దళిత్ క్రిస్టియన్స్ కూడా క్రిస్టియన్స్‌లో భాగమే కాబట్టి వాళ్ళు ఎవరి వైపు ఉంటే వాళ్ళదే అధికారం. కానీ నార్త్‌లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. అక్కడ హిందుత్వ ఎజెండా అనేది నడుస్తుంది. అక్కడ హిందూ ఓటర్స్ అనేది చాలా క్రూషియల్. కానీ సౌత్ పరంగా చూసినట్టయితే ఇక్కడ హిందుత్వ ఎజెండా అనేది చాలా వరకు పనిచేయదండి. ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ కూడా చూసుకుందాం. డీఎంకేకి ఆయువు పట్టు లాంటి ఓట్ బ్యాంక్ మైనారిటీ ఓట్ బ్యాంక్. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇప్పుడు విజయ్ లాగేశారు. సో ఆబ్వియస్లీ విజయ్ అధికారంలోకి వస్తారు. ఆ ఇంపాక్ట్ అంతా కూడా డీఎంకే ఏ మేరకు నష్టపోయిందో మనం ఫలితాల్లో చూస్తున్నాం. డీఎంకేకి పడాల్సిన మైనారిటీ ఓట్ బ్యాంక్ అంతా విజయ్ గెలిపారు. యాంటీ ఇంకంబెన్సీ ఓట్ బ్యాంక్ అంతా విజయ్కి పడిపోయింది. ఇక్కడ అన్నా డీఎంకే ఓట్ బ్యాంక్ స్థిరంగానే ఉంది. కానీ డీఎంకే ఓట్ బ్యాంక్ అంతా కూడా విజయ్కి మారడం వల్ల ఇప్పుడు విజయ్ అక్కడ అధికారం చేపట్టబోతున్నారు. సో సౌత్‌లో ఏ రాష్ట్రంలో అయినా కానీ మైనారిటీ ఓట్ బ్యాంక్ ప్లస్ యూత్ ఎవరి వైపు ఉంటే వాళ్ళదే అధికారం. మళ్ళీ చెప్తున్నాను, సౌత్‌లో ఎప్పుడు కూడా హిందూ ఓటర్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు. హిందూస్ ఎప్పుడు కూడా ఒక మాట మీద నిలబడి మేము ఈ పార్టీనే గెలిపిస్తాం, మా ఎజెండా ఇది అని చెప్పి ఎప్పుడు చెప్పిన దాఖలాలు లేవు. మెజారిటీ ఆఫ్ హిందూ ఓటర్స్ మైండ్ సెట్ అయితే ఇదే. మా కులం ఇది, మా కులానికి ఏ పార్టీ ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తే ఆ పార్టీకి ఓటు వేస్తాం, లేకపోతే మా కులపోడు నిలబడ్డా వాడికి ఓటు వేస్తాం. అలా ఉంటుంది తప్పితే హిందూ లీడర్ నిలబడ్డా లేకపోతే హిందువులకి ఏమొస్తుంది అలా ఒక యూనిఫైడ్గా ఆలోచించే ధోరణి హిందూ ఓటర్స్లో ఉండదు. ఎక్కువగా ఇండివిజువాలిటీ అనేది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ యొక్క ఇండివిజువల్ కులం డెవలప్ అయితే చాలా అనుకుంటారు తప్పితే ఒక సమూహంగా హిందూ కమ్యూనిటీగా డెవలప్ అవ్వాలని చెప్పి హిందూ ఓటర్స్ ఎక్కువగా ఆలోచించరు. వేరాస్ క్రిస్టియానిటీ, దళిత్ క్రిస్టియన్స్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనం వాళ్ళ ఒక కమ్యూనిటీగా మేము గ్రో అవ్వాలి, ఎవరు పవర్లోకి రావాలో మేము డిసైడ్ చేయాలి, మనం అందరూ ఒక కమ్యూనిటీగా గ్రో అవ్వాలనేది వాళ్ళ మైండ్ సెట్. మీకు క్లియర్ కట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు ఆకివీడ్ ఇన్సిడెంట్ తీసుకుందాం. ఆకివీడ్ ఇన్సిడెంట్లో చాలా వరకు హిందూస్ పోరాడారు. కానీ గవర్నమెంట్ రెస్పాండ్ అయిందా? చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యారా? నారా లోకేష్ రెస్పాండ్ అయ్యారా? అవ్వలేదు. ఎందుకు? ఒకవేళ రెస్పాండ్ అయితే ఆబ్వియస్లీ ఈ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అనేది కోల్పోతారు. దళిత్ క్రిస్టియన్స్ ఓట్ బ్యాంక్ వాళ్ళు కోల్పోతారు. అందుకనే ఆబ్వియస్లీ ప్రస్తుతం సిట్టింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. కేవలం రఘురామకృష్ణరాజు ఒకరే పోరాడుతున్నారు. ఆయన కూడా అన్నారు, నా పార్టీకి దీంతో సంబంధం లేదు, నా ఒంటరి పోరాటం అని చెప్పి ఆయనే డిస్క్లోజ్ చేశారు. సో ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఏదైతే క్రూషియల్ ఉందో దాన్ని డిస్టర్బ్ చేసుకోరు. ఆ విషయం పవర్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. సో ఆబ్వియస్లీ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎంత క్రూషియలో ఇది ఒక శాంపుల్ మాత్రమే. భవిష్యత్తులో ఈ మైనారిటీ ఓట్ బ్యాంక్ని వైఎస్ జగన్ కనుక ప్రాపర్గా గ్రాప్ చేసుకోగలిగితే ఆయనదే అధికారం. ఒకవేళ టీడీపీ కనుక వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తే టీడీపీకి ఎక్కువ ఫేవరబుల్గా ఉంటుంది డెసిషన్. సో మధ్యలో హిందూ ఓటర్స్ అనేది కేవలం పావులు మాత్రమే. వాళ్ళు ఇట్లా బైఫర్కేట్ అయిపోతుంది కాబట్టి వరల్డ్ బ్యాంక్ వాళ్ళ గురించి పెద్దగా ఆలోచన ఉంటుంది. ఈ పార్టీకి కూడా ఎక్కువగా ఆలోచించేది, ఎక్కువగా ఆకట్టుకోవాలని ట్రై చేసేది మైనారిటీ ఓట్ బ్యాంక్ గురించే.